గణేశ మేధా దక్షిణామూర్తి సహిత బాల త్రిపుర సుందరి నమో నమ. అస్మత్ గురుభ్యో నమ. జై మా త్రిపుర భైరవి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే విషయం మహాకుంభమేళా గురించి. అసలు కుంభమేళా అంటే ఏంటి, భారతదేశంలో ఎందుకు జరుగుతుంది అని చూసుకున్నట్లయితే, పూర్వం క్షీరసాగర మథన సమయంలో దేవతలు రాక్షసులు క్షీరసాగరాన్ని చిలికినప్పుడు అందులోంచి ఎన్నో రకాల వస్తువులతో పాటు అమృతం ఉద్భవించింది. ఈ అమృతం కోసం దేవతలు రాక్షసులు 12 రోజుల పాటు భీకరమైన యుద్ధం సాగించారు. ఆ యుద్ధం జరిగే క్రమంలో 4 అమృతపు బిందువులు భారతదేశంలోని 4 వేర్వేరు ప్రాంతాల్లో పడ్డాయి. అవే ప్రయాగరాజు, హరిద్వారు, నాసిక్కు, ఉజ్జయిని. దీనికి ప్రతీకగా ప్రతి 12 ఏళ్ళకు ఒకసారి కుంభమేళా అనేది జరుగుతుంది. 12 సంవత్సరాలు అని ఎందుకు అన్నారంటే, దేవతలు రాక్షసుల మధ్య జరిగినటువంటి యుద్ధం 12 రోజుల పాటు జరిగితే మనకి భూమి మీద 12 సంవత్సరాలుగా పరిగణిస్తారు. అందుకే 12 ఏళ్ళకు ఒకసారి కుంభమేళా జరుగుతున్నారు. అయితే 6 సంవత్సరాలకు ఒకసారి జరిగేదాన్ని అర్ధ కుంభమేళా అని, 12 సంవత్సరాలకు ఒకసారి జరిగేదాన్ని కుంభమేళాగా పరిగణిస్తారు. అయితే ఇప్పుడు 144 ఏళ్ళకు ఒకసారి వచ్చిన దాన్ని మహాకుంభమేళా అని పిలుస్తున్నారు. 144 సంవత్సరాలు ఎందుకైంది, అంతకంటే ఎక్కువ కాదు తక్కువ కాదని అనుమానం వస్తే దానికి కారణం, ప్రతి 12 ఏళ్ళకు ఒకసారి వచ్చేదాన్ని కుంభమేళా అంటారు. అలాంటివి 12 కుంభమేళాలు జరగాలి. అంటే 12 × 12 144 ఏళ్ళు. అంటే 12 కుంభమేళాలు జరిగిన తర్వాత వచ్చేటువంటి అరుదైన 144 ఏళ్ళకు ఒకసారి వచ్చేదాన్ని మహాకుంభమేళాగా పరిగణిస్తారు. ఈ అమృతాన్ని కాపాడే క్రమంలో గురువు, సూర్యుడు, చంద్రుడు పాల్గొన్నారు. అందుకే జ్యోతిష శాస్త్రం ప్రకారం గురువు, సూర్యుడు, చంద్రుడి గమనాన్ని అనుసరించి 144 ఏళ్ళకు ఒకసారి ఎక్కడ జరపాలనే దాన్ని కూడా నిర్ణయిస్తారు. అలా ఈసారి ప్రయాగరాజ్లో 144 ఒకసారి జరిగే మహాకుంభమేళా జరుగుతుంది. కాకపోతే ఒక మనవి ఏంటంటే, అందరూ పుణ్యస్నానాలు ఆచరించడం అనేది చేస్తారు. కానీ మన వల్ల పక్క వాళ్ళకి ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా ఉండాలి. సాధారణంగా పుణ్యస్నానం ఆచరించడం అంటే మనం రోజు దైనందినంగా చేసేటువంటి స్నానం చేయకుండా అక్కడే చేస్తాం కదా, ఏకంగా వెళ్ళి అక్కడ చేయొచ్చు అని అనుకోకూడదు. పుణ్యస్నానం ఆచరించడం అంటే మనం నిత్యం చేసేటువంటి స్నానం చేసేసి ఆ తర్వాత వెళ్ళి ఆచరిస్తేనే అది పుణ్యస్నానం కింద పరిగణింపబడుతుంది. అంతేగాని మనం రాత్రి పడుకుని లేచిన వెంటనే బాత్రూంలో ఎలా స్నానం చేస్తామో అలాగే డైరెక్ట్గా వెళ్ళిపోయి అక్కడ స్నానం ఆచరిస్తే అది నదీ జలాలను అపవిత్రం చేసిన పాపమే చుట్టుకుంటుంది తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ పుణ్యం అనేది రాదు. ఇది అరుదుగా వచ్చేది కాబట్టి కొంచెం జాగ్రత్త వహించి, మీరు ఎక్కడన్నా రూమ్ తీసుకున్నా, మీరు ఎక్కడైతే వసతి సదుపాయం ఉందో అక్కడ రోజు ఎలాగైతే నిత్యం స్నానం ఆచరిస్తారో అలా స్నానం ఆచరించి అప్పుడు వెళ్ళి ప్రయాగరాజులో పుణ్యస్నానాన్ని ఆచరించి పుణ్యాన్ని సంపాదించమని ప్రార్థిస్తున్నాను. జై మా భైరవి.